వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మయూఖ సిల్వర్ జ్యువెలరీ డైరెక్టర్ అభిజిత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అభిజిత్ గారు. హలో హలో గీతాంజలి. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నానో మీరే చెప్పాలి. చాలా బాగున్నారండి. ఎందుకు ఇక్కడ జ్యువెలరీ అన్న మీ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా. మీకు జ్యువెలరీ ఉన్నా లేకపోయినా మీరు చాలా బాగుంటారు. ఇంటర్వ్యూ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. చాలా డౌట్స్ తో వచ్చాను ఇవాళ. యాక్చువల్లీ జ్యువెలరీ స్టోర్కి రావాలంటే ముందు మాకున్న ఫార్మాట్ ఏంటంటే వెళ్తాం చక్కగా, ఏ జ్యువెలరీ బాగుంది, ఈ కాస్ట్ ఎంత అండి, తక్కువ ఉంటుందా లేదా, స్పెషల్ ఏంటి ఇక్కడ, ఎవరెవరికి ఎంత బాగా యూజ్ అవుతుంది, ఇలాంటి డౌట్స్ తో వెళ్ళిపోతుంటాం. బట్ ఈసారి ఈ పాడ్కాస్ట్ వేలో చాలా చాలా కొత్త విషయాలు, తెలియని విషయాలు, అపోహలు ఇవన్నీ క్లియర్ చేసుకుందాం. జనరల్ గా ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేటరీ వెళ్ళినప్పుడు అవన్నీ క్లియర్ చేయలేము. కొంచెం బార్డర్ కి ముందుకు వెళ్ళి నేను చాలా క్వశ్చన్లు అడిగేద్దాం అని అనుకుంటున్నాను. అభిజిత్ గారు, సిల్వర్ జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటానండి. గోల్డ్ కి సిల్వర్ కి టక్కున డిఫరెన్స్ అంటే గోల్డే కదా అన్నిటికంటే చాలా ప్రీషియస్, సిల్వర్ తర్వాత కదా అని ఆలోచన వచ్చేస్తుంది. అయినా కూడా చాలా డైరింగ్ గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయటం కావచ్చు. ఇప్పుడు ఇన్ని స్టోర్స్ చూస్తున్నామండి, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర ఒక సుమారుగా ఒక 100 పైనే ఉంటాయేమో కదా ఓన్లీ ఇన్ హైదరాబాద్ లో చాలా పెరిగిపోయింది. 1000 ఉంటాయా? లేదు, 100 దాకా ఉంటాయి. 100 వరకు ఉంటాయి. చిన్న స్టోర్స్ అన్ని కలిపితే 100 వరకు ఉంటాయి. ఓకే, బట్ కొంచెం బ్రాండ్ తో మెయింటైన్ చేసేవైతే ఉన్నాయి 3 or 4 అంతే, అంతకంటే ఎక్కువ 4-5 ఉంటాయి. కానీ సిల్వర్ కి అంత డిమాండ్ ఉంటుందా అని అంటే సో ఎందుకు కొనాలి సిల్వర్ జ్యువెలరీ? ఫస్ట్ థింగ్ అనేసి గోల్డ్ ప్రైస్ అండి చాలా పెరిగిపోయింది. అసలు 96 చేంజ్ ఈరోజు, ఇవాళ 96,000 చేంజ్ ఇవాళ ట్రీట్. సో అకార్డింగ్ టు మ్యాథమెటికల్ గా చూసుకున్నా ఇట్ ఈస్ ఓకే టు బై సిల్వర్ అని అడిగితే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బేసిక్ గా ఇప్పుడు 100 grams ఒక ఆర్నమెంట్ తీసుకోవాలండి. బేసిక్ గా ఆర్నమెంట్ ఒకవేళ 22 క్యారెట్ వచ్చేసి 88, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 88 ఉంటుండొచ్చు. ప్లస్ ఒక 10% వేస్టేజ్, 3% GST అన్ని వేసేసుకున్నా ఆన్ అన్ యావరేజ్ గా 100 grams కి ఒక 9,80,000 అలా అవుతుంది. 10 lakhs అనుకోండి బేసిక్ గా 100 grams ఆర్నమెంట్. వేరే సిల్వర్ జ్యువెలరీ 100 grams ఆర్నమెంట్ కి ఎంత అవుతుంది? 100 into 500 అనుకోండి. 500 ఇస్ మాక్సిమం రేట్. అది బేసిక్ గా అంతకంటే ఎక్కువ అసలు, అది నేను చాలా హై అండ్ రేట్ చెప్పాను, అంత రేట్ ఉండదు అసలు. ఆన్ అన్ యావరేజ్ 250-200 అలా ఉంటుంది అనమాట, అంతే. సో ఇప్పుడు 500 వేసుకున్నా గానీ అది చాలా డైమండ్ ఫినిష్, జారికాన్ ఫినిష్ వచ్చేసి పర్ఫెక్ట్ 1 mg మైక్రాన్ ప్లేటింగ్ తో వచ్చినవి 500 వేసుకున్నా గానీ ఇట్ విల్ కమ్ టు 50,000. అక్కడ మీకు వేస్టేజ్ ఎంత పడుతుంది? 8,80,000 ఇస్ ఒకవేళ మెటల్ వాల్యూ అంటే ₹1,00,000 మీకు వేస్టేజే పడుతుంది. ఇక్కడ అదే ఎంత పడుతుంది? ఇక్కడ 50,000 లో మనకు ఆ వేస్టేజ్ కంటే ఇంకా సగం అమౌంట్ లో ఆర్నమెంట్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ దానిలో 70% ఎక్స్చేంజ్ ఉంటుంది. నా దగ్గర 70%, ఇంకొకరి దగ్గర ఎంత ఉండొచ్చు. ఇట్టి పరిస్థితులలో కరగబెడితే ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. సో దాట్ వే ఐ విల్ టెల్ టు మై కస్టమర్స్ ఆల్సో, మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 100 grams బిస్కెట్ కొనండి, 50,000 పెట్టేసి ఇది కొనండి, అంతేనా? అంతే. అది బెస్ట్ యాక్చువల్ గా. ఎందుకంటే మీరు ఆర్నమెంట్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో తరుగు అని ఇన్ జనరల్ గా వేస్టేజ్ మనీ ఏది కూడా రాదు మీకు, ఓన్లీ మెటల్ అమౌంట్ వస్తుంది. ఆ 8,80,000 వస్తుంది మీకు. దీనిలో మీరు బిస్కెట్ కొనుక్కుంటే బిస్కెట్ వాల్యూ పెరిగే ఛాన్స్, అంటే రెండింటిలో పెరిగే ఛాన్స్ ఉంది అనుకోండి. దీనిలో బిస్కెట్ ఉంటే ఎట్టి పరిస్థితులలో ఏ రాత్రి అయినా కానీ మీకు టెన్షన్ ఉండదు కదా, దానిలోనైతే స్టోన్స్ తీయాలి, అవి తీయాలి, ఏదన్నా ఉండదు, కరగబెట్టాలి ప్యూరిటీ తెలుసుకోవడానికి మళ్ళీ ఎక్కడ వెళ్ళినా కానీ అమ్మేటప్పుడు. సో దీనిలోనైతే యాజ్ అన్ ఆర్నమెంట్ కంటే బిస్కెట్ కొనుక్కుంటే అమ్మడం చాలా అంటే అమ్మడం అంటే ఇట్ ఈస్ ఈజీలీ వాల్యుయబుల్, అంటే దాన్ని ఈజీగా మనం డిస్పోజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. సో నేను ఎవరికైనా అదే దట్ లాజిక్ ఇన్స్పైర్డ్ మీ బేసిక్గా. సో అందుకనే సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎ రిస్క్ అండి. బేసిక్గా ఇట్ వాజ్ ఎ రిస్క్. నాకంటే రిస్క్ చేసింది ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను మొత్తం క్రెడిట్ తీసుకుంటే కూడా నా కాంపిటీటర్స్ దగ్గర నుంచి కరెక్ట్ కాదు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ వాజ్ ఎ రిస్క్. డెఫినెట్ గా ఇట్ వాజ్ డెఫినెట్లీ రిస్క్. ఎందుకంటే వేరే మన మార్కెట్ మెచ్యూర్ అయినంత కూడా ఇండియాలో ఏ మార్కెట్ మెచ్యూర్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ. నాట్ ఈవెన్ చెన్నై, నాట్ ఈవెన్ బెంగళూరు, నాట్ ఈవెన్ బాంబే, నాట్ ఈవెన్ ఢిల్లీ. బాంబే అండ్ ఢిల్లీలో నార్త్ లో ఎప్పుడైనా ఆక్సిడైజ్ సిల్వర్ వేసుకుంటారు. దే డోంట్ యూస్ గోల్డ్ ప్లేటింగ్ సిల్వర్ అన్నమాట.
సో మన దగ్గర మాత్రం గోల్డ్ ప్లేటింగ్ సిల్వర్ డెఫినెట్ గా ప్రిఫర్ చేస్తారు అనమాట. సో బట్ ఎంత కాదన్నా, ఎంత గోల్డ్ ప్లేటింగ్ కన్నా కూడా ప్యూర్ గోల్డ్ ని చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఒకవేళ గోల్డ్ జ్యువెలరీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని తాకట్టు పెట్టినా డబ్బులు వస్తాయి, లేదు పూర్తిగా అమ్మేసినా మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాగే సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు తాకట్టు పెట్టినా లేకపోతే డబ్బులు రావు కదా. ఎవరు కూడా తీసుకోరండి నిజంగా చెప్పాలంటే. మనీ అనేది దానికి రాదు. దాని నుంచి మెల్ట్ చేస్తే ఇప్పుడు 100 grams మెల్ట్ చేసాం అనుకోండి, 100 grams వాల్యూ ఒకవేళ ఈ రోజు 10,000 15,000 ఎంత ఉన్నా గానీ ఫ్యూచర్ లో పెరిగినా గానీ ఆ వాల్యూ మాత్రం ఎక్కడికి పోతుంది. ఇప్పుడు ఎలా అయితే గోల్డ్ కరగబెట్టేసి ఆర్నమెంట్ ని కరగబెట్టేసి మీరు ఎలా అయితే మనీ ఎక్స్చేంజ్ చేయొచ్చో అదే విధంగా సిల్వర్ ని కూడా కరగబెట్టేసి మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. బట్ మీరు స్పెండ్ చేసిన అమౌంట్ కి దానికి రేషియో ఫరక్ ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా స్పెండ్ చేయొచ్చు మీరు మాత్రం. అది ఎక్కడైనా మీరు సిల్వర్ కి మాత్రం తీసుకోవచ్చు. జ్యువెలరీ లాగానే చూడండి. డెఫినెట్ గా ఇప్పుడు 10 లక్షలు పెట్టి అది కొనేట అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నేను అనేది ఏంటి అంటే we became so brand conscious or materialistic conscious. ఎవరమైనా నేను ఉంటాను డెఫినెట్ గా. నేను లూయి ఫిలిప్ షర్ట్ వేసుకొని వచ్చాను ఇక్కడికి, నార్మల్ షర్ట్ వేసుకొని ఏదో ఖాదీ షర్ట్ వేసుకొని ఏం రాలేదు. బట్ స్టిల్ అది తగ్గాలి అని అంటాను, ఎందుకంటే గోల్డ్ ఈస్ ఎ వెరీ హై వాల్యూ ప్రోడక్ట్. ఇట్ మైట్ ఇంపాక్ట్ యువర్ పాకెట్స్ వెరీ స్ట్రాంగ్లీ. ఈ రోజు 50,000 ఉన్నప్పుడు 30,000 ఉన్నప్పుడు అంత ఇంపాక్ట్ అయ్యేది కాదు. ఈ రోజు ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఎ లాట్ ఆన్ యువర్ పాకెట్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఆ రేట్ లో పెరగలేదు కదా. ఇప్పుడు 2 years బ్యాక్ 50,000 ఉన్న గోల్డ్ 2 years లో డబుల్ అయింది గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కూడా డబుల్ అయింది. బట్ సిల్వర్ మనం ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు ఒక తులానికి వచ్చేసి 500 కదా, అప్పుడు 500, ఇప్పుడు 1000 రూపాయలు అంతే. ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ అమౌంట్ ఆ లెక్కని చూసుకుంటే. కానీ గోల్డ్ చాలా పెరిగింది. ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ పాకెట్ అ లాట్. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వేసుకున్న డిజైన్ ఏదైతే ఉందో అది డైమండ్స్ లో చేయించుకోవాలనుకుంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది, లేకపోతే గోల్డ్ లో చేయించుకోవాలన్నా జారికాన్స్ తో పెట్టించుకోవాలనుకున్నా కానీ చాలా కాస్ట్లీ అయిపోతుంది. అది వేరే సిల్వర్ లో అలా, సో ఇట్ వోంట్ అఫెక్ట్ యువర్ పాకెట్. అండ్ మీరైతే వేసుకోవాలి కదా, అమ్మాయిలు వేసుకోకపోతే మాత్రం బాగుంటది కదా, కావాలనుకుంటాం కాబట్టి రకరకాల డిజైన్స్ తో. ఒకటి నాకు అనిపించిందండి, కామన్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్, మరి ముఖ్యంగా మహిళలు కూర్చున్నప్పుడు గోల్డ్ జ్యువెలరీ కావచ్చు సిల్వర్ జ్యువెలరీ ఇద్దరు వేసుకున్న డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే గోల్డ్ అనగానే చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది, గోల్డ్ జ్యువెలరీ అనగానే అద్భుతమైన ఫినిషింగ్ వస్తుంది. అదే సిల్వర్ జ్యువెలరీ అయ్యేటప్పటికి ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదు, అక్కడ మనం కనిపెట్టొచ్చు, తెలుస్తుంది అని అంటారు. ఇది నిజమా? కాదండి, కాదు. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ ఉంటుందేమో. మార్కెట్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా పెరుగుతాయి, టెక్నాలజీ పెరుగుతుంది, యూసేజ్ ఆఫ్ మిషనరీ కానీ లేకపోతే వర్కర్స్ కానీ, అంటే చాలా టాలెంటెడ్ వర్కర్స్ దీనిలోకి షిఫ్ట్ అవ్వడం కానీ ఇట్ విల్ హ్యాపెన్ బేసిక్ గా. అందుకని ఇలా అడుగుతారని చెప్పేసి కూడా మీరున్న ఫ్రేమ్ లో కూడా ఒకటి గోల్డ్ది కూడా ఉంది, దానిలో వెనకాల ఉన్న దానిలో కూడా ఒకటి గోల్డ్ది ఉంది అనమాట బేసిక్ గా. సో అది ఇప్పుడు నార్మల్ వ్యూవర్స్ కి కూడా చూసినంత వరకు కూడా పెద్ద దానిలో గోల్డ్ ఏది సిల్వర్ ఏది అని అర్థం కాదు. ఎవరు గుర్తుపడతారు అని అంటే కొన్ని నాకు కూడా గుర్తుపట్టడం ఇబ్బంది అండి, నిజంగా చెప్తున్నాను. లేదు, దూరం నుంచి చూసి అయితే 100% గుర్తుపట్టలేను నేనైతే. కొన్ని గుర్తుపట్టగలుగుతాను, అది నాకు డిజైన్స్ ఐడియా ఉంటాయి కాబట్టి సిల్వర్ లో తయారై ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు చాలా వరకు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దే ఆర్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి సిల్వర్ లో వస్తుంది. సో దే టెస్ట్ ఇట్ ఇన్ ద మార్కెట్ బేసిక్ గా. అది బాగా వెళ్తుంది అని అంటే అప్పుడు గోల్డ్ లో తయారు చేస్తారు అనమాట మ్యానుఫ్యాక్చరర్స్ కూడా. సో ఒకప్పుడు గోల్డ్ లో తయారు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు సిల్వర్ లో తయారు చేసి మాలాంటి వాళ్ళకి చూపించి టెస్ట్ చేసి తర్వాత చేస్తున్నారు. సో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, మంచి ఫినిషింగ్ తోనే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా మంచి ఫినిష్ అండి. అసలు నేకెడ్ ఐ కి నార్మల్ పీపుల్ కి ఇంట్లో వాళ్ళు ఒక 5-10 కిలోల బంగారం ఉన్నా సరే వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు, అనేది 100% చెప్తాను. బాగా అంటే అందులో మునిగి తేలిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు అసలు ఎవ్వరు కూడా. వాళ్ళు ఇన్ని కొంతమంది అంటే చాలా ఇయర్స్ నుంచి యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంటూ ఉంటారు కదా చాలా మంది, అలా కొన్న వాళ్ళు కూడా కనిపెట్టలేరు. నేనైతే 100% చెప్తాను. మీరు తయారు చేయిస్తారా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? మయూఖ జ్యువెలరీ. సో మాది సికింద్రాబాద్ లో మాది ఉందన్నమాట, యూనిట్ ఉంది. నేననే కాదు, ఏ స్టోర్ ఓనర్ అయినా కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అంటే మాత్రం 100% తప్పు. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ స్కేల్, ఆ స్కేల్లో మీరు అమ్ముతున్నారు అని అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్. Manufacturing is altogether a different subject. It is reality.
ఓకే, పూర్తిగా మీ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. పూర్తిగా ఎవ్వరు కూడా చేయలేదు. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి మెయిన్ ఏ ఆర్నమెంట్ లో అయినా నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యేది. ఒకటి స్టోన్ ఫిట్టింగ్, సెకండ్ ప్లేటింగ్, గోల్డ్ ప్లేటింగ్. సో బిఫోర్ స్టోన్స్ ఏం చేయాలి, గోల్డ్ ప్లేటింగ్ చేయాలి. ఈ ప్లేటింగ్ అనేది సిల్వర్ మీద సిల్వర్ ఆక్సిడైజ్ అయిపోతుంటది అనమాట. మనం ఓపెన్ గా పెట్టినా కొద్ది ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది. సో దాని మీద మైక్రాన్ ప్లేటింగ్ అనేది చేస్తారు. సో దానిలో 0.1 మైక్రాన్, 0.2 మైక్రాన్, 1 మైక్రాన్ అలా పెడతారు అనమాట. సో వెన్ యూ గెట్ ఇట్ డన్ ఫ్రమ్ అ మ్యానుఫ్యాక్చరర్, ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ ఆబ్వియస్ గా వాళ్ళ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇన్ ఆర్డర్ టు మాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే 1 మైక్రాన్ ప్లేటింగ్ ఎవరు కూడా చేయరు. మైక్రాన్ ప్లేటింగ్ ఇన్వాల్వ్స్ యూసేజ్ ఆఫ్ గోల్డ్ అనమాట. ప్యూర్ గోల్డ్ తో చేస్తారు. 91.6 ఆర్ 24 క్యారెట్ గోల్డ్, డిపెండ్స్. 24 క్యారెట్ గోల్డ్ తో కూడా చేస్తారు. 1 kg ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కి 3 to 4 grams ఆఫ్ గోల్డ్ వాడతారు బేసిక్ గా. ఇది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అదే ఏం చేస్తారు, ప్లేటింగ్ చేసేవాడు 1 గ్రామే వాడుతుండొచ్చు. సో దట్ హీ హాస్ టు ఇంక్రీజ్ హిస్ ప్రాఫిట్స్. సో ఎక్కడెక్కడైతే అంటే నేను క్వాలిటీ ఎక్కడైతే నేను అందించగలుగుతాను కస్టమర్ కి, ఐ మేడ్ షూర్ నేను అవి చేస్తాను. ఇప్పుడు 4-5 years కంటే గోల్డ్ పెట్టుకోరు అసలు, నిజంగా మీరైనా పెట్టుకోరు నిజంగా. ఇప్పుడు 4-5 years అసలు సవాలే లేదు. ఎందుకంటే అప్పటికి డిజైన్స్ మారిపోతాయి, స్టైల్ మారిపోతుంది, ఇంకేదో జిలేబీ డిజైన్ అంటారు, ఇంకేదో అంటారు. సో ఎవరు కూడా పెట్టుకోరు అనమాట. ఆ లాంగిటివిటీ పెంచే ప్రాసెస్ లో. అండ్ సెకండ్ థింగ్, ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ యూనిక్ డిజైన్స్, సో మేమే డిజైనర్స్ ని హైర్ చేసుకున్నాం. సో ఐ హ్యావ్ డిజైనర్స్ ఇన్ మై యూనిట్ అనమాట. సో మేమే కొన్ని యూనిక్ డిజైన్స్ తయారు చేయించుకొని కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్, మా గోల్డ్ నుంచి కూడా పరిచయం ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మేము స్పెసిఫిక్ గా మేమే తయారు చేసుకుంటాం. సో మా గోల్డ్ ఎప్పుడైనా కానీ మాకు బికాస్ వీ హ్యాడ్ 15 stores, మా కోసం ఒక యూనిట్ ఉండింది అనమాట. సో దేర్ ఓన్లీ వీ మ్యానుఫ్యాక్చర్ సిల్వర్ అనమాట. అదే యూనిట్ లో వీ మ్యానుఫ్యాక్చర్డ్ సిల్వర్ అనమాట బేసిక్. సో అక్కడ మేమే తయారు చేయించుకొని ఆ యూనిక్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో మేమే తయారు చేయించుకొని స్టోన్ ఫిట్టింగ్ గానీ, ప్లేటింగ్ గానీ, మైక్రాన్ ప్లేటింగ్ గానీ ఇవన్నీ మా స్టోర్స్ లోనే చేయించుకుంటాం. అంటే బంగారం జ్యువెలరీ ఎవరైతే తయారు చేస్తారో సిల్వర్ జ్యువెలరీ కూడా తయారు చేస్తారు. డెఫినెట్ గా వాళ్ళతో, లేకపోతే ఆ ఫినిష్ రాదు, అస్సలు రాదు. లేకపోతే ఇంపాసిబుల్, ఆ ఫినిష్ రావడం ఇంపాసిబుల్. సో మెయిన్ వాళ్ళతోనే ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ మీరు చూస్తారా? అంటే ఇప్పుడు నేను చాలా వరకు నా దగ్గర డిజైనర్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతాను. సో ఒకప్పుడు 100 డిజైన్స్ లో వీ యూస్ టు ప్రొడ్యూస్ లైక్ 20 డిజైన్స్ ఒకప్పుడు స్టార్టింగ్ లో. ఇట్ టుక్ మీ 1.5 years to 2 years. నౌ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ లైక్ 50 to 60 డిజైన్స్. సో మై ఎయిమ్ ఇస్ లైక్ నేను ఎక్కువ బ్రాంచెస్ పెట్టేసి, అంటే ఎక్కువ బ్రాంచెస్ పెట్టినప్పుడు కూడా నా స్కేలింగ్ ఎప్పుడైనా కానీ నా మ్యానుఫ్యాక్చరింగ్ కి సరిపోయేటట్టు ఉండాలన్నమాట. సో దట్ ఐ ప్రొవైడ్ యూనిక్ డిజైన్స్, అవి ఏ స్టోర్ లో కూడా దొరకొద్దు. సో దట్ ఈస్ మై థింగ్. నేను ఆ డిజైన్స్ కూడా ఎవరికి అంటే వేరే స్టోర్ వాళ్ళకి వెళ్లకుండా ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్స్ చేసుకొని, సో ఇప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో నౌ వి మేక్ సమ్ కాంట్రాక్ట్స్ విత్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ రాజస్థాన్ కానీ, సో నేను ఇచ్చిన డిజైన్ వాళ్ళు మాకు ఓన్లీ తయారు చేసి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరికి కూడా ఆ డిజైన్ ఇవ్వద్దు. సో ఎందుకు అని అంటే ఆ ఎక్స్క్లూజివిటీ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్క్లూజివిటీ మీకు బిజినెస్ సస్టైన్ అవ్వడమే కష్టం. బట్ నేను గమనించాను మయూకాలో డిఫరెంట్ డిజైన్స్ అయితే వి మేక్ షూర్ టు ప్రొడ్యూస్. సో ఇప్పుడు నేను 100 డిజైన్స్ కావాలంటే కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 100% ఆఫ్ ద డిజైన్స్. కానీ నా డిమాండ్ కూడా ఆ లెవెల్ కి రీచ్ అవ్వాలి. అందుకని యూనిక్ డిజైన్స్ కోరుకుంటున్నారా సిల్వర్ జ్యువెలరీలో? డెఫినెట్ గా అండి, ఎందుకు కోరుకోరు. రీసెంట్ గా నా దగ్గర వేరే దగ్గర కొనుక్కొని మా సిల్వర్ జ్యువెలరీ దగ్గరకు వచ్చిన ఒక మేడం, సో నాకు తనకి నేను గోల్డ్ కూడా తయారు చేసి ఇచ్చాను. సో నేను తనని అడిగాను, మేడం ఇలా ఉంది, మీరు ఒకసారి జూబ్లీ స్టోర్కి రండి అది ఇదని అన్నమాట. తను నాకు చెప్పింది, నేను ఒకసారి ఒక ఫంక్షన్కి ఒక నెక్లెస్ వేసుకొని వెళ్ళాను, సేమ్ నెక్లెస్ నేను ఇంకొక దగ్గర చూసేసరికి నేను మళ్ళీ వెళ్ళి కార్లో పెట్టేసి వచ్చాను, అభిజిత్ నేను నీకు తెలుసో తెలియదో అని అన్నది.
సో దట్ అందరి దగ్గర ప్రాబ్లం వన్స్ ఇన్ 1000 times అది జరుగుండొచ్చు. పాపం తన బ్యాడ్ లక్ అలా జరిగింది. సేమ్ జ్యువెలరీ చూసేసాను అభిజిత్ నేను అని అన్నాను. అది గోల్డ్ కూడా ఉండొచ్చు, తను వేసుకున్నది ఏదైనా ఉండొచ్చు. సో ఆ ఎక్స్క్లూజివిటీ లేకపోతే, సో నేను తనకి చెప్పాను, మేడం నేను నా స్టోర్ కి రండి, ఇవి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అని మీకు చూపించేసి నేను అమ్ముతాను. ఇవి పక్కా నేను చెప్తాను, నేను మీకు ట్రేలో పెట్టి ఇవి వేరే స్టోర్ లో దొరకవు అని చెప్తాను, అవే కొనండి మీరు, మీకు నచ్చితే వేరే కొనకండి అని చెప్పాను అనమాట. తీసుకున్నారా మరి? తీసుకున్నారు. తను కూడా ఇంప్రెస్ అయింది. అంటే తనకి ఐడియా ఉండింది బాగా, తను జనరల్ గా కొంచెం రీసెర్చ్ చేస్తుంది, బాగా తీసుకుంటుంది కాబట్టి తనకు ఐడియా ఉంది. తను కూడా షాక్ అయింది. అంటే తనకు చెప్పాను, తను అన్నది అంటే అందరూ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అందుకని నేను అలా అనుకున్నాను అని. అంటే అదే మేడం అందరూ మ్యానుఫ్యాక్చర్ చేయలేరు, ఇట్ ఇస్ టూ డిఫికల్ట్. నేను చేస్తాను అని చెప్పినా అది అబద్ధం అవుతుంది. అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఏవైతే 6 or 10 steps ఉంటాయో దానిలో ఒక 4-5 steps నేను చేయగలుగుతాను, కానీ టోటల్ గా నేను చేయలేను. ఎవరైనా చేయలేరు, అది ఎవరు చేసే పని వాడు చేయాలి డెఫినెట్ గా. ఎక్స్పీరియన్స్డ్ గా వస్తారు చాలా మంది వస్తారు. వాళ్ళే అడుగుతారు, అంటే సేమ్ డిజైన్ ఈ షాప్ లో ఇంత ఉంది, మీ దగ్గర ఇంత ఎందుకు ఉంది, మీ దగ్గర తక్కువ ఉందా ఎక్కువ ఉందా, వాళ్ళే మాకు చెప్తారు అనమాట. సో దాన్ని బట్టి మీరు కూడా కొన్ని తెలుసుకుంటారు. బిజినెస్ లో కూడా అండి, అంటే 2-3 మెయిన్ థింగ్స్ ఏంటంటే స్టాక్ ఉండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి, సర్వీస్ ఉండాలి. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే సంవత్సరానికో 10 సంవత్సరాలకో 100% యూ విల్ సీ సక్సెస్ డెఫినెట్లీ. అలా చేసిస్తారా? 100% చేసిస్తాం. ఏదైనా స్టోన్ ఊడిపోయినా ఏది ఉన్నా 100% చేసిస్తాం. అది చెయ్యకపోతే పాయింట్ లేదు అసలు, అది చెయ్యాలి. కస్టమర్ అంతా ఒక ₹1,00,000 పెట్టి నెక్లెస్ కొన్నప్పుడు, లేదు స్టోన్ పోయింది మీరు చేసుకొని వచ్చారు ఇంకొకటే తీసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. ఏంటి మీ టార్గెట్ అసలు? ఎలా? నాకు ఒక 50 to 60 స్టోర్స్ పెట్టే లిస్ట్ ఉంది నా దగ్గర ఇప్పుడు. సో అది ఫినిష్ చేసుకోవాలి, అది టార్గెట్ ఏంది అని అంటే, అండ్ ప్రాఫిటబుల్ గా ఫినిష్ చేయాలి. అదే అండి, అంతకంటే పెద్ద టార్గెట్ ఏమి ఉండదు. చాలా పెద్ద టార్గెట్ అది, బట్ రీచ్ అవ్వాలి త్వరగా అని కోరుకుంటున్నాను. అంటే ఆ బ్రాండ్ అనేది నిలబడాలి, ఎందుకంటే యూనిక్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పేది. ఇప్పుడే మీరు అంటున్నారు చాలా స్టోర్స్ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా ఉంది, మరి అవన్నీ వదిలేసి ఎందుకు మేము మయూఖ దగ్గరికి రావాలి? డిజైన్స్ అంటానండి 100% డిజైన్స్ అంటాను. ఒకసారి రండి అండ్ మానిటరీ పరంగా చూసుకుంటే ఎక్స్చేంజ్ వాల్యూ, నేను ఆఫర్ చేస్తున్న ఎక్స్చేంజ్ వాల్యూ మాత్రం 70%. మై స్టోన్స్ ఆర్ వెరీ ప్రెషియస్ టు మీ. మీకు చెప్పినట్టు నేనే మొత్తం స్టోన్స్ అన్ని నేనే మ్యానుఫ్యాక్చర్ చేసి ది స్టోన్స్ అండ్ నేనే ఫిట్ చేస్తాను కాబట్టి ఐ డోంట్ మ్యానుఫ్యాక్చర్ ది స్టోన్స్. క్వాలిటీ ఆఫ్ ది స్టోన్ నేనే డిసైడ్ చేస్తాను అనమాట. సో మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేయడు, వర్కర్ డిసైడ్ చేయడు, నేనే డిసైడ్ చేస్తాను. సో దాట్ వే మై స్టోన్ క్వాలిటీ ఈజ్ వే మచ్ బెటర్. అదైతే నేను రాసి ఇవ్వగలుగుతాను 100%. నేను ఇచ్చిన స్టోన్ క్వాలిటీ హైదరాబాద్ లో ఎవరు ఇవ్వరు, అది నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను అనమాట. నాకు జనరల్ గా సప్లై చేసే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ హోల్సేలర్స్ ఎందుకు సేట్ ఇంత ఖర్చు పెడుతున్నారు మీరు నాకు అర్థం. బట్ దట్స్ వేర్ ఐ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. నేను స్టోన్స్ మాత్రం దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు, అంటే అక్కడ నేను డిఫరెన్షియేట్ అవ్వాలి. నా కాంపిటీషన్ దగ్గర నుంచి నేను అలాగ అవ్వాలి అని అంటే అదొక వన్ మేజర్ థింగ్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో డిజైన్స్ కోసం మయూఖకి రావాలి, డిజైన్ అండ్ ఆ స్టోన్ ఓవరాల్ ప్రోడక్ట్ క్వాలిటీ కోసం. నేను యూజ్ చేసే 1 micron ప్లేటింగ్ కూడా ఎవరు యూజ్ చేయరు. కొన్ని ఆర్నమెంట్స్ కి యూజ్ చేస్తారు, కొన్ని ఆర్నమెంట్స్ కి యూజ్ చేయరు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ షాప్ అతను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆర్నమెంట్స్ 10 డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరర్ 1 micron ప్లేటింగ్ యూజ్ చేయొచ్చు, ఒకరు 0.5 యూజ్ చేయొచ్చు, ఒకరు 0.1 యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర మాత్రం అన్ని కూడా 1 micron ప్లేటింగ్ ఉంటాయి అనమాట. సో ఈ 2 విషయాలలో మాత్రం యూ హ్యావ్ టు కమ్ టు మయూఖ. ఇవి మనకి ఏవైతే గోల్డ్ ప్లేటెడ్ తోటి వస్తాయి కదండి, కోటింగ్ ప్లేటెడ్ రెండు డిఫరెన్స్ కదా. ప్లేటింగ్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ లో జరుగుతాయండి. బీట్ గోల్డ్ ఆర్ సిల్వర్ 3 types ఆఫ్ ప్రాసెస్ లో జరుగుతుంది. మన హైదరాబాదీ లాంగ్వేజ్ లో ఒకటేమో ప్రాపర్ గా చెప్పాలి అంటే దే యూజ్ గోల్డ్ ప్లేటింగ్, మైక్రాన్ ప్లేటింగ్. ఇంకొకటి దే యూజ్ సమ్ ఎలిగారం అంటారండి. సో ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ పౌడర్, కెమికల్ గా నాకు తెలీదు, అది యూజ్ చేస్తారు అనమాట. దాట్ వెన్ రియాక్ట్స్ విత్ గోల్డ్ మెటల్ ఇట్ విల్ గివ్ దట్ గోల్డ్ కలర్ అనమాట. కానీ సిల్వర్ జ్యువెలరీలో మాత్రం అది యూజ్ చేయలేము, ఎందుకంటే అది సిల్వర్ తో రియాక్ట్ అయినప్పుడు గోల్డ్ కలర్ ఇవ్వదు అది. సో మనము గోల్డ్ నీరు తాగేయడం అంటారు చూడండి, గోల్డ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. డెఫినెట్లీ గోల్డ్ ప్లేటింగ్ వచ్చేసి అది గోల్డ్ కి కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే గోల్డ్ నీరు తాగి గోల్డ్ యూజ్ చేసి గోల్డ్ ప్లేటింగ్ చేయడం, గోల్డ్ లో కూడా యూజ్ చేస్తారు.
గోల్డ్ లోనేమో 0.1 పెట్టినా సరిపోతుంది, ఎందుకంటే న్యాచురల్ కలర్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఆబ్వియస్లీ గోల్డ్ కాబట్టి ఆ కలర్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ సిల్వర్ కి వచ్చేసరికి యూ హ్యావ్ టు యూజ్ మోర్ మైక్రాన్స్. సో 0.1 0.2 యూజ్ చేస్తే ఎక్కువ రోజులు ఉండదు అనమాట, టార్నిష్ అయిపోతుంది. సో 1 మైక్రాన్ ప్లేటింగ్ యూజ్ చేస్తే ఏంటంటే టార్నిష్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సిల్వర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వైట్ ఇన్ కలర్ అండి, కంపల్సరీ బయటికి వస్తుంది అది వస్తుంది. సో వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ వాటర్ అనుకోండి, మాయిశ్చర్, ఎనీ ఫార్మ్ ఆఫ్ మాయిశ్చర్, బీట్స్, వెట్, ఎనీథింగ్, కంపల్సరీ బయటికి వచ్చేస్తుంది ఆ కలర్ అనేది. బట్ ఎంత వరకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ ఈ ఫంక్షన్స్ వేసుకున్నప్పుడు మామూలుగా జ్యువెలరీ అంటే కొంచెం పెద్ద పెద్ద జ్యువెలరీ హెవీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేసుకుంటాం. యూజువల్లీ ఆ హడావిడిలో ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల స్వెట్ అనేది వస్తుంది కదా, లేకపోతే ఏదో ఒక రకంగా తడవటం ఇలా జరుగుతుంది. అప్పుడు కలర్ పోతుందంటారా, కంప్లీట్ గా పోతుందా, డల్ అవుతుంది? అవ్వాల్సిందే, అది కెమిస్ట్రీ, అది ఇంకా దాన్ని ఆపలేము, నిజంగా ఆపలేము. అది దట్స్ వేర్ ప్లేటింగ్ 1 మైక్రాన్ ప్లేటింగ్ ఉందనుకోండి, 1% డల్ అంటే 10% డల్ అయితే 0.1 ఉంటే 50% డల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదనమాట. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ మాయిశ్చర్ కి బేసిక్ గా తాకనివ్వద్దు. అది గోల్డ్ కూడా డల్ అవుతుంది కదండి, గోల్డ్ అయినా 4 times పెట్టిన తర్వాత సేమ్ కొత్త తెచ్చుకున్నప్పుడు ఫినిష్ మళ్ళీ ఉండదు, అది కూడా డల్ అవుతుంది. కొన్ని టిప్స్ చెప్పండి, మీ దగ్గర తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ ఎప్పటికీ అలాగే ఉండాలి అంటే. మాయిశ్చర్ కి ఎక్స్పోజ్ చేయొద్దు. మాయిశ్చర్ కమ్స్ టు ఎయిర్ లో ఉంచొద్దు, ఓపెన్ గా పెట్టేసి ఉంచొద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి చెమట వచ్చినప్పుడు పర్ఫ్యూమ్స్, ఎనీ కెమికల్స్ అవన్నీ యూజ్ చేయొద్దు అనమాట, ఫస్ట్ థింగ్. సో ఈ రెండింటి తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనం దాన్ని స్టోర్ చేసేటప్పుడు ఫస్ట్ కంపల్సరీ ప్లాస్టిక్ కవర్ లో పెట్టాలి. బికాస్ ప్లాస్టిక్ కవర్ లో పెట్టినప్పుడు ఏమైందంటే మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. కాటన్ గానీ ప్లాస్టిక్ కవర్స్ గానీ ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి కాటన్ బాక్స్ లో పెట్టేస్తే కాటన్ ఎప్పుడైనా మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో జ్యువెలరీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనమాట. దట్ వే నిజంగా మీరు నమ్మరు 4 to 5 years యూజ్ చేయొచ్చు. మీరు ఎన్నిసార్లు వాడతారండి? ఒక నెక్లెస్ ఎన్నిసార్లు వేసుకుంటారు? మా అంటే 2 times 3 times పర్ యానం నన్ను అడిగితే, సంవత్సరానికి అంతే. ఇంకా లేకపోతే అసలు అంతకంటే ఎక్కువ వేసుకుంటే కష్టం. మా దగ్గర ఎక్కువ జ్యువెలరీ లేదనుకుంటారండి, ఒకటే ఉందా మీ దగ్గర, ఎప్పుడు ఇదే వేసుకుంటారా? వాళ్ళు అనకపోయినా మీరు అనుకుంటారు, అలా ఫీల్ వస్తుంది. సో దట్ వే మీరు మాక్సిమం 2 or 3 times వేసుకుంటారు కాబట్టి ఈజీగా 4 to 5 years వాడొచ్చు ప్రాపర్ గా వాడితే. ఈ మధ్యలో మనం వాటర్ దాయినా మాయిస్ట్, ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మనం ఫంక్షన్ నుంచి అలసిపోయి వచ్చేసి ఓపెన్ వదిలేస్తే దట్ విల్ కాజ్ అన్ ఇష్యూ అన్నమాట. సో ఈ టిప్స్ బేసిక్ టిప్స్ అంతే. అభిజిత్ గారు, మార్కెట్ లో రకరకాల స్టోర్స్ ఉన్నాయి, ఎన్నో సిల్వర్ జ్యువెలరీ స్టోర్స్ చూస్తున్నాము. చాలా వాటికి వెళ్ళినప్పుడు ఇది మంచి క్వాలిటీ జ్యువెలరీ, దాంతో పాటుగా ఫినిషింగ్ బాగుందని, ఫినిషింగ్ అయితే నార్మల్ గా చూడగానే అర్థమైపోతుంది, కానీ ఇది క్వాలిటీ బాగుందని అండ్ అలాగే మంచి జ్యువెలరీ ఇది అని చెప్పి ఏమైనా మేము తెలుసుకోగలమా? ఏమైనా టిప్స్ చెప్పండి మాకు, చూడగానే దిస్ ఇస్ బెస్ట్ అని ఎలా తెలుస్తుంది మాకు? అయితే ఇప్పుడు నేను నార్మల్ గా జ్యువెలరీ వరకు బీట్ గోల్డ్ గానీ సిల్వర్ గానీ, ఫస్ట్ వచ్చేసి హాల్ మార్క్ అయితే కంపల్సరీ చూసుకోవాలి. అది ఏ జ్యువెలరీలో అయినా అని. గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లు. సిల్వర్ కి కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ హాల్ మార్కే జరుగుతుంది. సో సిల్వర్ లో వచ్చేసి 92.5 హాల్ మార్క్ ఒకటి ఉంటుంది, 80 హాల్ మార్క్ ఒకటి ఉంటుంది. సో దట్ రిప్రజెంట్స్ 92.5% ప్యూరిటీ అండ్ 80% ప్యూరిటీ. మయూకాలో మాత్రం ఓన్లీ 92.5 అమ్ముతాం. Whereas in gold 91.6 which is 22 carat, 85 or 84 something like that is 20 carats. 76 hallmark that is 18 carat. 14 carat వచ్చి 50s లోనో ఎంత ఉంటుంది. సో ఈ హాల్ మార్క్స్ చూసుకోవాలి కంపల్సరీ, 100% ఈ హాల్ మార్క్స్ చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు HUID అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. దట్ మీన్స్ ప్రాపర్ గా హాల్ మార్క్ అయ్యేసి పర్టికులర్ ఏ వర్కర్ దగ్గర నుంచి వచ్చింది, ఏ షాప్ అతను అమ్ముతున్నాడు, సో అదంతా డేటా ఉంటుంది అనమాట. సో ఆ HUID ఉంటే ప్రాబబ్లీ ఆఫ్టర్ 10 years అయినా మీ దగ్గర బిల్ లేకపోయినా ఇక్కడ కొన్నారు అని చెప్పేసి కూడా అదొకటి తెలిసిపోతుంది. సో అది ఉండడం డెఫినెట్ గా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ అండి, ఫస్ట్ స్టోన్స్ వరకు చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఐ విల్ గివ్ యూ అ టిప్, బేసిక్ టిప్. చాలా మంది ఏమనుకుంటారంటే డార్క్ కలర్ స్టోన్స్ ఉంటే చాలా మంచి స్టోన్స్ అని అనుకుంటారు. యాక్చువల్ గా స్టోన్స్ అనేవి డార్క్ కలర్ ఉండవు అనమాట, లైట్ కలర్ ఉంటాయి. ఇట్ నీడ్స్ టు బి ట్రాన్స్పరెంట్ స్టోన్ అనేది, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్. దట్ వే అంటే స్టోన్స్ నాకు కూడా కనిపెట్టడం ఇంపాసిబుల్ అండి, నేను కనిపెట్టలేను నిజంగా చెప్పాలంటే. బట్
నేను వాడే కొన్ని టిప్స్ చెప్తున్నాను నేను అంతే. అది సో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి బేసిక్ గా స్టోన్స్ అనేవి. 100% ట్రాన్స్పరెంట్ ఉండవు ఆబ్వియస్ గా, కానీ బట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవి ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ చాలా మంది వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది నేను చేయను, కానీ లింక్స్ అనేవి చూసుకోవాలి. డిజైన్ లో లింక్స్ ఉంటాయి, ఒక డిజైన్ అతికిస్తూ అనమాట. అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే 100-200 grams ప్రోడక్ట్ కి అయినా కానీ చిన్న లింక్ సన్న లింక్ పెట్టామనుకోండి అది విరిగిపోతుంది అనమాట. సో అది ఆ బరువు ఆపదు అనమాట. సో ఆ లింక్స్ అనేది ఒకటి డెఫినెట్ గా చూసుకోవాలి. కొంచెం షాప్ కీపర్ చెప్పింది కూడా వినాలి కొన్నిసార్లు, అది వినరు అనమాట. అది కూడా కొన్ని నిజంగా మేము లాజికల్ గా ఇది కరెక్ట్ మేడం దీనికి ఇంత అవసరం లేదన్నా కానీ వినరు అనమాట. లేదు ఇది ఇలాగే ఉండాలి అనమాట. స్టోన్స్ ఎక్కువ ఉన్న వాటికి ప్రిఫరబుల్లీ వెనకాల ఓపెన్ ఉందా లేదా చూసుకోవాలి. ఓపెన్ ఉంటే దట్ వే ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టు, మధ్యలో ఏ మెటల్ అలా కలవకుండా ఉన్నట్టు. సో ఇలా ఫ్యూ థింగ్స్ చూసుకుంటే రైట్ నౌ యాక్చువల్ గా నన్ను అడిగితే ఇప్పుడు 99 అందరూ కూడా ఇవి పాటిస్తారండి. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు హ్యాంపర్ దేర్ ఇమేజ్. నేను ఏదో కాంపిటీషన్ గురించి ఇలా బ్యాడ్ గా చెప్పడము అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎవరైనా పాటిస్తారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కూడా పోవద్దు కదా ఎప్పుడైనా కానీ. సెకండ్ థింగ్, ఏ రోజైతే హాల్మార్క్ వర్జన్ ప్రాపర్ నాలెడ్జబుల్ గా అందరికి తెలిసిపోయిందో మోసాలు చేయడం తగ్గిపోయింది. ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ చాలా జరిగేది అప్పట్లో. ఇప్పుడు అలాంటివి ఏం లేదండి. కస్టమర్ కూడా చాలా తెలివిగా అయ్యారు అనేది మీరు చెప్పే మాట. ఇప్పుడు మాకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు రెగ్యులర్ గా Tier 2 Tier 3 సిటీస్ లో అమ్మే వాళ్ళకి దే మైట్ నాట్ హ్యావ్ ఐడియా అబౌట్ పోల్కీస్ గానీ కుందన్స్ గానీ. ఇప్పుడు ఎవరైనా పాష్ గా వచ్చేసి పోల్కీస్ కుందన్స్ అంటే మేమే ఆలోచిస్తాం, ఎందుకంటే వీ డోంట్ డీల్ ఇట్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా మంది అది ఫేస్ చేస్తారు అనమాట. సో అట్లా కస్టమర్స్ అన్ని నేర్పిస్తారు నిజంగా. కానీ ఈ స్టోన్స్ కి కానీ వీటికి కానీ చూసుకుంటే బేసిక్ చూసుకుంటే చాలా. కస్టమైజేషన్ ఉందా అండి మయూఖలో? బల్క్ ఆర్డర్ పైన కస్టమైజేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక 10-15 పీసెస్ సేమ్ పీసెస్ కావాలి. రీసెంట్ గా విజయవాడలో ఒక మేడం వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ అందరూ, వాళ్ళ కో సిస్టర్స్ కానీ వాళ్ళ ఓన్ సిస్టర్స్ అందరు కలిపేసి ఒక 15 వడ్డానాలు 15 ఇవి చేయించుకున్నారు అనమాట. అందరు సేమ్ ఉండాలి, అందరు ఎలాగో సేమ్ చీరలు ఎలాగైతే కట్టుకోవాలి, సేమ్ జ్యువెలరీ కూడా సేమ్ ఉండాలి అని చెప్పేసి అందరు సేమ్ చేయించుకున్నారు అనమాట ఫర్ ఎన్ ఈవెంట్. మంగళ స్నానాలకు లేకపోతే మెహందీకో దేనికోసం ఏదో ఈవెంట్ కి చేయించుకున్నారు వాళ్ళు, ఎంగేజ్మెంట్ ఆర్ ప్రాబబ్లీ. అలా ఉంటే వీ కెన్ కస్టమైజ్. ఆర్ ఎల్స్ ఇఫ్ కస్టమర్ ఇస్ రెడీ టు విల్లింగ్ టు పే దట్ ప్రైస్ వీ కెన్ కస్టమైజ్. కస్టమర్ ఆ ప్రైస్ పే చేయడానికి విల్లింగ్ గా ఉంటే మాత్రం వీ కెన్ కస్టమైజ్. నాట్ ఒక్క పీస్ కైనా 10 పీసులు పడే మేకింగ్ చార్జెస్ భరిస్తాను అని అంటే మాత్రం ఆబ్వియస్ గా చేసిస్తాం. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బట్ కస్టమైజేషన్ ఉంటే ఏంటంటే ఇంకొంచెం యూనిక్ గా అవి ఇవి డిజైన్ 4 డిజైన్లు కలిపి ఒక డిజైన్ అన్నట్టుగా అలా కూడా చేయొచ్చు. ఐ ఆల్వేస్ సజెస్ట్ టు కస్టమర్స్ అండి, 10 షాపులు తిరిగినా సరే చూసి నచ్చింది తీసుకోండి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ లో ఒకలా ఉంటాను, రియల్ గా ఒకలా ఉంటాను. ఫొటోస్ కూడా అంతే. ఫొటోస్ కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో స్క్రీన్ షాట్ తీసుకొని తెచ్చే ఫొటోస్ కూడా సేమ్ అంతే. అవి ఫోటోలో అలా ఉంటాయి, అవి మంచి ఫోటోగ్రాఫిక్ కండిషన్స్ లలో నీట్ గా లైటింగ్ పెట్టేసి పక్కకు పువ్వులు యాడ్ చేసి మంచి పాట పెట్టినప్పుడు కూడా అనిపిస్తుంది. అది రియల్ గా చూసినప్పుడు అంత బాగుండకపోవచ్చు నిజంగా చెప్పాలంటే. సో కళ్ళకు కనిపించి మీరు వేసుకున్నప్పుడు నిజంగా ఎలా ఉందో అలా ఫీల్ అయ్యే తీసుకోండి అంతే. వాట్ స్పెషల్ ఇన్ మయూఖ అంటే ఏదో ఒక సిగ్నేచర్ ఉంటుంది. నా దగ్గర నిజామీ కలెక్షన్ అండి. మీ దగ్గర ఫస్ట్ నుంచి కూడా నా యునిక్ థింగ్ వచ్చేసి అదే అనమాట. సో అండ్ అది హైదరాబాదీ కల్చర్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కూడా నిజామీ కలెక్షన్ ఇస్ మై యునిక్ థింగ్. ఎక్కువ సేల్ అవుతుందా మరి? సేల్ అవుతుంది. సేలింగ్ ప్రోడక్ట్ ఏది అంటే ఎక్కువ సేలింగ్ వచ్చేసి నక్షి ఉంటదండి. సౌత్ ఇండియన్ కల్చర్ లో నక్షి ఇస్ లైక్ ఇంకా అది ఎవరైనా తీయలేరు. ఎన్నో ట్రెండ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కుందన్స్ అంటారు, జిలేబీ నెక్లెస్ అంటారు, అదంటారు ఇదంటారు. నక్షి విల్ స్టే ఫర్ ఎవర్. నక్షి అనేది ఇంకా 20 ఏళ్ళు అయినా గానీ టెంపుల్ జ్యువెలరీ విల్ స్టే ఫర్ ఎవర్. అదైతే పక్కా. ఎందుకు అది చాలా అందంగా నిండుగా అనిపిస్తాయి. అది మన స్టైల్ కి సెట్ అవుతుంది. ప్రాబబ్లీ ఏమైతుంది, మనం ఎక్కువ శారీస్ వేసుకుంటాము, మనం లెహెంగాస్ కంటే ఎక్కువ శారీస్ చీరలు ఎక్కువ వేసుకుంటాం.
చీరలకు అది ఎక్కువ సూట్ అవుతుంది. ఇప్పుడు లెహెంగాస్ వేసుకున్నప్పుడు ప్రాబబ్లీ జారికాన్స్ కానీ, నిజామీ జ్యువెలరీ కానీ, రాజస్థానీ జ్యువెలరీ కానీ అవన్నీ ఎక్కువ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ శారీస్ మీదకి మాత్రం నక్షియే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. పట్టు చీరలకు మాత్రం నక్షియే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. సో మన కల్చర్ లో కూడా అది ఎప్పటి నుంచో కూడా ఉంది కాబట్టి ఎన్ని ట్రెండ్స్ వస్తూ పోతూ ఉన్నా కానీ నక్షి విల్ లైక్ దట్ విల్ హ్యావ్ మేజర్ షేర్ ఆఫ్ సేల్స్ అండి. అభిజిత్ గారు ఒక మాట అడగాలనుకున్నాను. గోల్డ్ షాప్ అనగానే ఇప్పుడు చాలా వరకు ఒకేసారి అంత ఇన్వెస్ట్ చేయలేం కదా అని చెప్పి ఎంతో కొంత దాచుకుందాం అనే క్రమంలో స్కీమ్స్ అనేవి చాలా మంది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద స్టోర్ల దగ్గరే మీకు తెలియంది కాదు, నెల నెల ఇంతని కట్టి లాస్ట్ కి చక్కగా తరుగు లేకుండా ఇలా ఎక్కడో దగ్గర కొత్త సేవ్ అయ్యే విధంగా అందులో ఒక మంత్ ఆ గోల్డ్ షాప్ వాళ్ళే యాడ్ చేస్తూ ఇస్తున్నటువంటి స్కీమ్స్ ఉన్నాయి. అలాంటివి ఏమైనా సిల్వర్ జ్యువెలరీలో ఇప్పుడు ఉన్నాయా? సిల్వర్ జ్యువెలరీలో ఇప్పుడైతే మేము వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, వీఆర్ ప్లానింగ్. కొంచెం కస్టమర్ బేస్ పెరిగిన తర్వాత ఎక్స్క్లూజివ్ గా చేద్దాం. యాక్చువల్ గా అది అడ్వాంటేజ్ అండి కస్టమర్ కి. అవును, యాక్చువల్లీ నేను అసలు ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్ అది. గోల్డ్ లో కట్టే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి అడ్వాంటేజ్? లేదు, కస్టమర్స్ డెఫినెట్ గా అడ్వాంటేజ్. ఇవాళ ఏదైతే గోల్డ్ స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో నిజంగా కస్టమర్స్ కి అడ్వాంటేజ్. ఎందుకంటే వేస్టేజ్ ఉండదు, మేకింగ్ ఉండదు. ప్రాబబ్లీ దిల్ టేక్ గోల్డ్ ప్రైస్ అండ్ జిఎస్టీ తీసుకుంటారు, అంతకుమించి ఏం తీసుకోరు. షాప్ ఓనర్ అక్కడ ప్రాఫిట్ ఏంది అని అంటే అక్కడ 10 months నువ్వు కట్టిన దానిపైన అది వచ్చే ఇంట్రెస్ట్ అనుకోండి, మీట్ ఎనీథింగ్, అదే ప్రాఫిట్ మాత్రం. అది ప్రాఫిట్ అనలేము. ఆ వేస్టేజ్ లో తనకు వచ్చే ఖర్చు ఏదైతే ఆర్నమెంట్ తయారు చేయడానికి వస్తుందో అక్కడ నల్లిఫై అయిపోతుంది. దానిలో షాప్ కీపర్ లాభం రాదు, అట్ ద సేమ్ టైం కస్టమర్ నష్టపోరు, ఫ్యూచర్ గా బాండ్ ఏర్పడుతుంది. సో అది మంచిదే అని అంటే మంచిది, చాలా మంచిది. నన్ను అడిగితే అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేదు, స్టార్టింగ్ ఒక మంచి సిల్వర్ స్టోర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, సిల్వర్ జ్యువెలరీ. అలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో సక్సెస్ అవ్వగలరా? అయ్యో, సక్సెస్ ఇస్ అ సబ్జెక్టివ్ థింగ్ అండి. నేను అదే చెప్పాను కదా, అది ఎవరైనా అవ్వచ్చు. అట్లేం లేదు, ఏ బిజినెస్ చేయలేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎప్పటికప్పుడు నువ్వు నేర్చుకునే కెపాసిటీ నీకు ఉంటే మాత్రం 100% సక్సెస్ అవుతారు. అంతే. చూడండి, కాంపిటీషన్ వస్తానైతే కాంపిటీషన్ రమ్మంటారా? అప్పుడు కూడా మాకు అట్లా అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ చేసి పెట్టాను చాలా. మాకంతే. బట్ నేను నిజంగా అడుగుతున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ లో ఉండగలుగుతానా స్టార్టింగ్, లేకపోతే ముందే ఏమైనా నేర్చుకుని రావాలా? నేర్చుకుని వస్తే ఆల్వేస్ బెటర్. కాస్ట్లీ మిస్టేక్స్ బిజినెస్ లో చేస్తాం జనరల్ గా, ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్. ఇట్ ఈస్ అ ప్రెషియస్ మెటల్స్ కాబట్టి we obviously do costly mistakes. ఇప్పుడు మీరు చాలా మంది నా దగ్గరికి నా షాప్ కొనండి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ స్టాక్ చూస్తే ఏదేదో ఉంటుంది, నక్షి తప్పి. మనకి ఇది యాజ్ ఎ స్టోర్ ఓనర్స్ లా అక్కడికి వెళ్ళినప్పుడు యూనిక్ గా పెట్టాలి, ఏదేదో పెట్టాలని చెప్పేసి కొంటాం. యాక్చువల్గా కస్టమర్స్ కావాల్సింది కొనాలి అని అంటే మనము అనలైజ్ చేయాల్సింది ఒక దగ్గర పని చేస్తే కస్టమర్స్ ఏది బయింగ్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. అట్లీస్ట్ వేగ్గా అర్థమవుతుంది, నాట్ బికాస్ ఆఫ్ డేటా కాకపోయినా కానీ వేగ్గా మనకి ఏది కొంటారో అర్థమవుతుంది అనమాట. అట్లా దాట్ వే యూ విల్ మీరు ఎంతైనా మీరు మిస్టేక్స్ చేస్తారండి. ఆబ్వియస్గా హ్యూమన్ బీయింగ్స్ అన్నాక డెఫినెట్ గా మిస్టేక్స్ చేస్తాం, దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మిస్టేక్స్ చేస్తామని ఫిక్స్ అవుతాం, కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో వస్తే ఏమైందంటే కాస్ట్లీ మిస్టేక్స్ అనేవి చేయమన్నమాట. అంతే, అంతకుమించి దాని నుంచి నేర్చుకునే ఒక మైండ్ సెట్ ఏర్పడుతుంది ఆబ్వియస్ గా. బట్ ఓకే, చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఎవరైనా చేయొచ్చు అండి, ఇట్స్ ఫ్రీ మార్కెట్, ఫ్రీ వరల్డ్. అంతే, ఎవరైనా చెయ్యాలి. ఐ ఆల్వేస్ టెల్ టు పీపుల్ ఆల్సో, అరే ఇంకో స్టోర్ ఎవరో లాంచ్ చేస్తున్నారంటే ఇంకో, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ ఇన్ టు ద స్టోర్, కమ్ ఇన్ టు ద మార్కెట్. మీకు జెలస్ అనిపించదా? అసలు అనిపించదు. దట్ వే ఏమైతుంది తెలుసా, యాక్చువల్ గా అవేర్నెస్ పెరుగుతుంది. మీరు ఎక్కడో ఉప్పల్లో ఉంటారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఉప్పల్లో ఏ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లేదు. మీకు పెద్ద యూట్యూబ్ వీడియోస్ కూడా నార్మల్ గోల్డ్ చూస్తారు, సిల్వర్ జ్యువెలరీ అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళవే ఏదో వీడియో వచ్చింది అనుకుందాం. సడన్ గా అక్కడ ఒక స్టోర్ పాపప్ అయింది, ఎవరో పెట్టారు. మీరు ఆ స్టోర్ కి వెళ్ళి ఇంటి పక్కకే ఉంది కాబట్టి చూస్తారు, ఒక అవేర్నెస్ అయితే వస్తుంది కదా, రే పలానా సిల్వర్ జ్యువెలరీ అంటే ఏందో మీకైతే అర్థమవుతుంది కదా రియల్ గా చూసినప్పుడు. తర్వాత నా దగ్గర ఉంటారా ఎవరి దగ్గర, అది తెలిసే ప్రాసెస్ అయితే పెరుగుతుంది కదా. ద మోర్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ యూ హ్యావ్ ఇన్ ద సిటీ, ద మోర్ కస్టమర్స్ విల్ ఇంక్లైన్ టు బై ఇట్.
ఇట్ విల్ బికమ్ అ నార్మల్ థింగ్ టు బై అ సిల్వర్ జ్యువెలరీ. నేను ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఈజ్ అ గుడ్ థింగ్, కాంపిటీషన్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. మీరు నేర్చుకుంటారు మీరు ఏం చేయాలి అని చెప్పేసి. లేదండి, ఇంకేం లేదు, కాంపిటీషన్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అది వెల్కమ్ చేయటం కూడా రావాలి 100% కాంపిటీషన్ ఉండాలి. అది జనాలకి అవేర్నెస్ అప్పుడు ఏర్పడుతుంది. ఏ రోజైతే స్లాబ్ రీచ్ అయిపోతుందో, అందరికి తెలిసిపోతుందో, అప్పటి నుంచి ఎక్స్ట్రా స్టోర్స్ యాడ్ అయినవన్నీ మనకి మన మన మార్కెట్ ని డిప్ చేస్తున్నట్టు అవుతుంది. కానీ అప్పటి వరకు ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ గుడ్ స్టోర్. చాలా స్పేస్ ఉంది అసలు. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ కాంపిటీషన్. వెరీ ఆల్ ది బెస్ట్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ ఈ స్టోర్ కి సంబంధించి. మీరు అన్నట్టు పెద్ద లిస్టే ఉంది కదా, అవి త్వరగా ఒక్కొక్కటి రీచ్ అయిపోవాలి మీ డ్రీమ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇంకా పెద్ద స్టోర్ లో మనం మాట్లాడుకోవాలి, కొత్త స్టోర్ లో. థ్యాంక్ యూ అభిజిత్ గారు, నమస్తే.